హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. మీరు గనక ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఖాళీగా ఉంటే గనక ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క అభ్యర్థి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కేవలం ఇంటర్మీడియట్తో మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎగ్జామినర్ పోస్టులు అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్, ఎగ్జామినేషన్ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రొసీజర్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి మ్యాక్సిమం వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ టైం మనం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో చూసుకున్నట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది మనకు రీసెంట్గా. సో అందులో ఇప్పుడు వచ్చేసి నేను ఓన్లీ ఎగ్జామినర్ పొజిషన్కి సంబంధించి నేనైతే ఈ వీడియో చేయబోతున్నాను. సో మనకి ఎగ్జామినర్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు వచ్చేసి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ పైన. మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 13 తారీఖు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా 3 డేస్ ఉంది. నెక్స్ట్ మంత్ 2 వరకు అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు మనము. వచ్చేసి ఇది కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఖాళీ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే ఈ టైమింగ్స్ అనమాట. ఇది కాకుండా ఆల్రెడీ ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో, అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో, డైలీ వేజ్ వర్కర్స్ ఎవరైతే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్‌లో పనిచేసే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. వాళ్ళ కోసం అయితే సెపరేట్ టైం అయితే కేటాయించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు వాళ్ళు నెక్స్ట్ మంత్ 13థ్ జూన్ నుంచి 24థ్ జూన్ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఆల్రెడీ ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి సంబంధించిన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. అది కూడా హైకోర్ట్‌కి సంబంధించిన అభ్యర్థులు. సో వాళ్ళ కోసం అయితే మనకు స్పెషల్‌గా వాళ్ళకైతే కొన్ని యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉండడం జరిగింది. దాని గురించి అయితే డీటెయిల్స్ అయితే నేను క్లియర్ కట్‌గా ఎండ్ ఆఫ్ ది వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడ్డాన్ని. చూసుకున్నట్టయితే మనకు అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో మనకు 1 వేకెన్సీ ఉంది. చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈస్ట్ గోదావరిలో 3 వేకెన్సీస్. గుంటూరు డిస్ట్రిక్ట్‌లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు నెక్స్ట్ వచ్చేసి కృష్ణా డిస్ట్రిక్ట్‌లో 9 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకు 2 వేకెన్సీస్ వచ్చేసి శ్రీకాకుళంలో ఉన్నాయి. విశాఖపట్నంలో 3 వేకెన్సీస్. విజయనగరం డిస్ట్రిక్ట్‌లో 1 వేకెన్సీ. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్‌లో 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ. ఓకే. సో క్యాస్ట్ వైస్ వేకెన్సీస్ కూడా బైఫర్కేట్ చేసి ఇచ్చారు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే అప్లికెంట్స్ మస్ట్ పాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అనమాట. ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారో ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. మనకు చూసుకుంటే లాంగ్వేజ్ వచ్చేసి మనకు అన్ని డిస్ట్రిక్ట్‌లో తెలుగు వస్తే సరిపోతుంది. కేవలం అనంతపూర్‌లో తెలుగుతో పాటు కన్నడ రావాలా, చిత్తూరులో తెలుగుతో పాటు తమిళ్ రావాలా, అలాగే విశాఖపట్నం, శ్రీకాకుళంలో వచ్చేసి మనకు తెలుగుతో పాటు ఒరియా రావాలా, విజయనగరంలో తెలుగుతో పాటు ఒరియా వస్తే సరిపోతుంది. మిగతా అన్ని డిస్ట్రిక్ట్‌లో తెలుగు అయితే తప్పకుండా రావాల్సి ఉంటుంది. ఓకే. ఏజ్ లిమిట్ గనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి 42 సంవత్సరాలు అయితే మాక్సిమం ఉండాలా. 18 సంవత్సరాలు దాటైతే ఉండాలా అప్లికేషన్ సబ్మిట్ చేసే వరకు. ఓకే. సో ఏజ్ రిలాక్సేషన్ గనుక చూసుకున్నట్టయితే 5 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి అనమాట. నెక్స్ట్ వచ్చేసి 10 ఇయర్స్ వచ్చేసి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో రిజర్వేషన్‌కి సంబంధించి ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే. సో డాక్యుమెంట్స్ వచ్చేసి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్, 10థ్ క్లాస్ స్కాన్ చేసి సర్టిఫికేట్, అలాగే ఇంటర్మీడియేట్ సంబంధించిన సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కరెంట్ ఎవరైనా వర్క్ చేస్తే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్, జాబ్ వదిలేసిన వాళ్ళైతే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలా. ఒకవేళ హైకోర్ట్‌లో చేస్తే సో మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పడం జరిగింది కదా! సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రిక్రూట్మెంట్‌కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకొచ్చేసి వాళ్ళకొచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ సంబంధించి క్వెషన్ పేపర్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. 18 క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. మనకు 40 క్వెషన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. 40 క్వెషన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈచ్ క్వెషన్ అయితే 1 మార్క్ అయితే క్యారీ ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ టైమ్ వచ్చేసి 90 మినిట్స్ అయితే ఇస్తారు. సో మనకొచ్చేసి టోటల్‌గా 80 క్వెషన్స్ ఉంటాయి. సో మనకు జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్‌లో అండ్ తెలుగులో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరైతే దానికి వరీ అవ్వకండి. సో ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు ఇక్కడ చూసుకుంటే మనకు జనరల్ నాలెడ్జ్‌లో ఇక్కడ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్, ఇండియన్ జియోగ్రఫీ, అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్ అండ్ పర్సనాలిటీస్,
స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్‌ని క్లియర్‌గా మెన్షన్ చేశారు. జనరల్ ఇంగ్లీష్‌కొచ్చేసి మనకు కాంప్రహెన్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇస్తారు. అందుట్లో 5 క్వెషన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సింపుల్ ఉంటుంది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కూడా ఉంటుంది. సినోనిమ్స్ అంటే సేమ్ వర్డ్స్, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్, స్పెల్లింగ్ ఎర్రర్ అనమాట. స్పాటింగ్ ద ఎర్రర్ అనమాట. గ్రామర్, నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, యూజ్ ఆఫ్ ఏ అండ్ ద, ఇడియమ్స్, ఫ్రేజెస్ అని ఇవన్నీ చాలా సింపుల్ అనమాట. ఇంటర్మీడియేట్ బేసిస్ అనమాట. సో, ఇక్కడ ఇంకొకటేంటంటే, ఎవరైతే ఆల్రెడీ కాంట్రాక్ట్‌గా, ఔట్‌సోర్సింగ్‌గా పని చేస్తున్నారో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్‌లో డిస్ట్రిక్ట్ జడ్జెస్ అపాయింట్ చేసిన వాళ్ళేంటంటే ఎవ్రీ 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్‌కి వాళ్ళకి 1 మార్క్ అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒక పర్సన్ ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఉన్నాడో 2 ఇయర్స్ వర్క్ చేస్తున్నాడు అనుకోండి అక్కడ ఆల్రెడీ. అతనికొచ్చేసి 4 మార్క్స్ అయితే యాడ్ అయితాయి. మాక్సిమం 20 మార్క్స్ వరకైతే యాడ్ అవుతాయి. సో, రిటన్ టెస్ట్ మార్క్స్‌తో పాటు ఈ మార్క్స్ మీకు అడిషనల్‌గా యాడెడ్ బెనిఫిట్ అనమాట. మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో, మినిమమ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫికేషన్ చూసుకుందాం మనం. 40% వచ్చేసి ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్‌కి 40% మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్. 35% వచ్చేసి ఓబీసీ, 30% వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కనమాట. సో, ఇదైతే మినిమమ్ క్వాలిఫికేషన్ అనమాట. సో, మీకు రిటన్ టెస్ట్‌లో మార్క్స్ వచ్చినంత మాత్రం సెలక్షన్ అయిపోయింది, జాబ్ వచ్చింది అనుకోవద్దు. ఇక్కడేంటంటే కొన్ని ఉన్నాయి. మీ హెల్త్ గూడా చాలా బాగుండాలా. యాక్టివ్ హ్యాబిట్స్, మీ మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. మీరు ఫిట్ అని సర్వీస్‌కి ఆ మెడికల్ టెస్ట్ ద్వారానే తెలుస్తుంది. సో, మీ క్యారెక్టర్ గూడా బాగుండాలి. మీ పైన ఏ కేస్ ఉండొద్దు. మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండాలనమాట. ఓకే. సో, ఎగ్జామినేషన్ ఫీజ్ గనుక చూసుకున్నట్టయితే మనకు రూ. 800 అయితే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి, ఓబీసీ కేటగిరీకి, అలాగే ఓసీ కేటగిరీకి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకొచ్చేసి రూ. 400 అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఆన్‌లైన్ మోడ్ ఆఫ్ అప్లికేషనే. సో, క్యాండిడేట్స్ షల్ పే సెపరేట్ ఫీస్ ఫర్ ఈచ్ పోస్ట్ డిస్ట్రిక్ట్ అప్లైడ్ అనమాట. సో, మీరు ఏ డిస్ట్రిక్ట్ అయినా అప్లై చేసుకోవచ్చు. బట్ పొజిషన్‌కి అప్లై చేసిన పొజిషన్ కల్లా మీరు సెపరేట్ ఫీస్ కట్టాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, వీడియో అందరికి నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మాక్సిమం వీలైనంత వరకు అందరికి షేర్ చేయండి. ఎవరైతే ఇంటర్మీడియేట్ చేసి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి. సో, ఇది స్టూడెంట్స్ ఈ వీడియోలో ఇంతటితో ముగిస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.